వేసాయి, అది వెన్న. చూసాక వెన్న కరిగింది, నూనె వేసాను అనమాట. ఇప్పుడు తాలింది మరాఠీ ముక్క, కొన్ని ఉల్లిపాయ కట్ చేసి టమాటా, క్యారెట్, తర్వాత టమాటా. ఈ కంది గింజలు ఒలిసి పెట్టుకున్నాం కదా, వీటితో బిర్యానీ చేయడానికి అనమాట. అందుకని ఇలా చేసాను. ఇంకో చూడండి, ఇప్పుడు నేను మిల్ మేకర్ వేస్తాను. ఇప్పుడు కొన్ని కాజు, ఇప్పుడు పుదీనా వేస్తాను. పుదీనా వేస్తే అసలు బాగుండదు కదా, అసలు టేస్ట్ రాదు. మీరు ఎంత పుదీనా వేసిన బిర్యానీ మాత్రం పుదీనాతోనే టేస్ట్ వస్తుంది, ఆ స్మెల్ కూడా మంచిగా వస్తుంది అన్నమాట. చూడండి, కొంతమందికి లవంగాలు అవి నచ్చవు కదా, ఈ దీంట్లో లవంగాలు వేయకపోయినా బాగానే ఉంటుంది. మీకు ఇష్టమైతే 2-3 వేసుకోవచ్చు, మీ క్వాంటిటీని తగ్గట్టు. తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం, తొందరగా మగ్గుతాయి ముక్కలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, మంచి స్మెల్ అయితే మాత్రం వస్తుంది. మీకు తెలుసా ఇలా చేయడం? తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ కంది గింజలు వేసుకుంటాం. చూడండి, మగ్గుతుంది కదా. ఇప్పుడు ఈ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ పోసుకొని, మనం వేసుకునే రైస్ తగ్గట్టు వాటర్ వేసుకొని, ఈ క్వాంటిటీకి తగ్గ రైస్ వేసుకున్నాం. ఈ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను. గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటాను. చూడండి, ఉప్పు ఇప్పుడు క్వాంటిటీ ఇందాక కొంచెం వేసాం కదా, ఇప్పుడు కావాలంటే ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఉప్పు అయితే వేసేస్తున్నాను. నాకు స్టార్టింగ్ నుంచి చిన్నగా మాట్లాడడం అలవాటు, అందుకని నా వాయిస్ సన్నగా వస్తుంది. చూడండి, రైస్ వాటర్ మరుగుతున్నాయి కదా, రైస్ వేసేసుకుందాం. పొద్దున్నే అందరూ లేసే టైం కదా, అందుకనే బయట హారన్లు, ఆటోలు. చూడండి, రైస్ కూడా వేసేసుకున్నాం కదా, ఉడుకుతుంది. ఇంకా మనకి ఉప్పు ఎవరికి కావాల్సినంత వాళ్ళు వేసేసుకుంటే అయిపోతుంది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళు చేయడం చూశాను అనమాట. నేను చూసి ఇప్పుడు ట్రై చేస్తున్నాను. కానీ కందికాయలు ఒలవాలంటే ఎంత కష్టమో. మా అమ్మాయి ఒలుస్తుంది ఇవన్నీ. మొత్తం బిర్యానీ చేసినట్టే వెజిటబుల్ రైస్ చేస్తాం కదా అలా.
ఉడుకుతుంది. ఇంకా ఇందులో మనం ఉప్పు అది చూసుకొని వేసుకోవడం. అన్నం ఉడికే కొద్దీ ఇది సిమ్లో పెట్టుకుంటే బెటర్. చూసారా, ఒక్కొక్క కంది గింజ ఒక్కొక్క రైస్ ఎన్నున్నాయో అంతలా ఉంది. చూసారా, రైస్ అయితే చాలా మంచిగా అనమాట. అందుకని ఎరగకుండా వాటర్ కరెక్ట్గా సరిపోయింది. పాతవి అయితే ఇలా అంటుకోకుండా వస్తాయి. అదే కొత్త రైస్ అయితే కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది అనమాట. ఇది పాత రైస్. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూడండి, రెడీ అయిపోయింది కంది గింజలతో బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కంది గింజలు అవైలబుల్ ఉన్నాయి కదా, అవి తెచ్చి ఒలుసుకోవడమే పెద్ద కష్టం. ఇక మిగతాదంతా ప్రాసెస్ అంతా ఓకేనే.